దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేటికి దేశంలో కులాల మధ్య విముక్తితో బీజేపీ చచ్చిపోతుందని, మణిపూర్లో జరుగుతున్న రెండు తెగల మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమైందని చాలా వెంకటరెడ్డి విమర్శించారు. రాజ్యాంగంలోని రాసుకున్న హక్కులకు దేశ పౌరులకు అందడం లేదని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్ లాంటి చరిత్రలను పాఠ్యపుస్తకాలలో చేర్చకుండా బీజేపీ ప్రభుత్వం దేశ ద్రోహుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో రూపొందించడం సరైంది కాదంటున్న చాడా వెంకటరెడ్డితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. నేడు దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. అయితే మనతో మాట్లాడడానికి సిపిఐ మాజీ శాసనసభ్యులు చాడా వెంకటరెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా మన దేశం అంటే గతంలో అనుకున్నటువంటి మహాత్ములు అనుకున్నటువంటి స్వతంత్రం మన దేశం పొందిందంటారా? ఇప్పుడు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, చెవులారా వింటా ఉన్నాం. ఈ దేశం 76 ఏళ్ల క్రితం బ్రిటిష్ వరుస పాలనలో మగ్గింది. ఆనాడు ఎలాంటి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే అవకాశం లేదు. దాదాపు 550 సంస్థానాలు ఉండేవి. రాజకీయ వ్యవస్థ ఉండేది, అణచివేతలు ఉండేది. అందులో ఈ సంస్థానాలలో అతిపెద్ద సంస్థానాలు కాశ్మీర్, జమ్మూ కాశ్మీరు, తెలంగాణ, అలాగే మైసూరు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. అందులో ఆనాడు వెట్టి సాకిరి, బానిసత్వం అంటే పని చెయ్యకుండానే పని చేయించుకునే రోజులు. బ్రిటిష్ వాళ్ళకేమో వీళ్ళు కప్పం కట్టేవాళ్ళు. కాబట్టి వాళ్ళ పెత్తనం అంతా కూడా దేశం మీద పెత్తనం బ్రిటిష్ వాళ్ళది. వాళ్ళ తొత్తులుగా లేదా వాళ్ళ తాబేదారులుగా వీళ్ళు పనిచేసేది. వీళ్ళ కింద జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, పటేల్ పటవారీల వ్యవస్థ ఉండేది. ఎస్సీలు, బీసీలు, బలహీన వర్గాల పట్ల అణచివేతలు ఉండేటి, అయాని బాంఛన కల్మ దురగతలు ఉండేటి. ఈ బానిస సంఖ్యలు పోవాలనే ఈ దేశానికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి స్వాతంత్ర్యం, స్వేచ్ఛ రావాలని. స్వాతంత్రం అంటే మన దేశానికి మనమే స్వపరిపాలన చేసుకోవాలి. వీ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, వీ డిపెండ్ ఆన్ అవర్ లెగ్స్ అనే పద్ధతులలో ఆనాడు మరి మహాత్మా గాంధీ గారు అహింస పద్ధతులలోనూ, సుభాష్ చంద్రబోస్ గారు హిందూ ఫౌజ్ పెట్టినారు. అలాగే సర్దార్ భగత్ సింగ్, రామ్ గురు, సుఖ్దేవులేమో మరి ఈ పార్లమెంటులు, బ్రిటిష్ పార్లమెంట్ అంతా కూడా ఇది మరి ప్రజా వ్యతిరేక పార్లమెంట్ అని, లేదా ఈ విదేశీ మరి పరిపాలనని, కాబట్టి విదేశీ పరిపాలన వద్దు అని స్వదేశీ పరిపాలన కొరకు పోట్లాడి మరి వాళ్ళు నవ్వుతూ ఉరికమ్మ వెక్కినటువంటి పరిస్థితి మనం గతం చూసాం. సార్, మనం చూడొచ్చు అంటే 77 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎందుకు ఈ దేశంలో కులాలకు సంబంధించి విముక్తి ఉందంటారు? అసలు నేను అదే చెప్పబోతా ఉన్నాను. ఏదైనా అనేక మంది, వేలాది మంది అశ్రుతర్పణం పోరాటాల ఫలితంగా తెలంగాణలో సాయుధ పోరాటం జరిగింది, లేదా ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా ఉద్యమాల పోరాటాలు సాగినాయి. సామాజిక చైతన్యం కొరకు సాగినాయి, తన స్వేచ్ఛ కావాలని సాగినాయి. దాంతో ఎట్టకేలకు ఆగస్టు 15, 47 బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ తర్వాత మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన రాజ్యాంగాన్ని వేసుకొని దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ఒక దళితుడిగా పుట్టి పెరిగి ఆనాడు అంటరాంతరాన్ని ఎదుర్కొని ఆయన అనేక అవమానాలకు గురై, మానసిక వేదకు గురై, ఉన్నతమైన చదువులు చదివి, కష్టపడుతూ చదువుకొని, అవమానాలకు గురవుతూ చదువుకొని, ఆయన తర్వాత నా దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వాలని అనేక దేశాలు తిరిగి రాజ్యాంగం రూపొందించాడు. దానిలో ఆయన బాగా రంగరించి ఈ దేశంలో అనేకమైనటువంటి కులాలు నిచ్చెనమెట్లు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, అలాగే ప్రాంతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. అలాగే ఇలాంటి భిన్నత్వం, ఏకత్వం కావాలని ఆయన మరి ఆనాడు లౌకిక వ్యవస్థ నిర్మించాడు. మతాల, కులాలకు అతీతమైనటువంటి వ్యవస్థ, అందరూ మానవత్వం అంతా సమానమే అనే పద్ధతిలో పెట్టాడు. హక్కులు కూడా అట్లనే పౌర హక్కులకు ప్రావిష్క పీడిలో కల్పించాడు. అయితే ఇవి 77 ఏళ్ళైనా మరి అనేక పార్టీలు మారుతూ ఉన్నాయి, రంగుల జెండాలు అధికారులకు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు. అసలు రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి పద్ధతులలో హక్కులు కల్పిస్తే ప్రజలకు సరిపోతుంది. వాళ్ళు ఏం కోరుకోవట్లేదు గుంతమ్మ కోరికలు. అది కూడా ఈ పాలకులు హరిస్తూ ఉన్నారు. పాలకులు ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత అప్పుడేమో ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, అందరూ బతకాలనేది. ఇప్పుడు కొందరే బతకాలి, మిగతా వాళ్ళు మళ్ళీ గత రాజు లెక్కనే మళ్ళీ బానిసలాగానే ఉండాలనేటువంటి పరిస్థితి. ఆనాడు యజమాను బానిసలు అనేటువంటి పరిస్థితులు ఉందో, మళ్ళీ ఇప్పుడేమో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇవాళ పార్లమెంట్లో, లేకుంటే అసెంబ్లీలలో పెద్ద పెద్ద కోటీశ్వరులు, వారి హంతకులు, గుండాలు, లేదా చరిత్రహీనులు ఉన్నారు ఇవాళ. చూశాం కదా మనతో మాట్లాడినటువంటి సార్ చెప్పినటువంటి విషయాలు. అయితే దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ
మతాల కులాల మధ్య చిచ్చు పెడతా ఉంది. అయితే భారత రాజ్యాంగంలో ఏవైతే రాసుకున్నటువంటి హక్కులు ఉన్నాయో వాటిని లిఖితపూర్వకంగా పెట్టడం కాదు, వాటిని ఆచరణలో పెడితే ఎవరికి ఎటువంటి హాని కలిగే అవకాశాలు లేవని తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్టు రాజుతో శ్రీరామ్, సిపిఐ కార్యాలయం.